హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో దేర్ ఫోర్ అనే కంజక్టివ్ అడ్వర్బ్ గురించి తెలుసుకుందాం. ఈ దేర్ ఫోర్కు తెలుగు అర్థాలు కనుక, అందువల్ల, కాబట్టి, అందుకే అన్న తెలుగు అర్థాలు అయితే వస్తాయి ఈ దేర్ ఫోర్కు. అర్థమైందా లర్నర్స్? దేర్ ఫోర్కు తెలుగు అర్థాలు కనుక, అందువల్ల, కాబట్టి, అందుకే అని అవుతాయి. ఈ దేర్ ఫోర్ను ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే రిజల్ట్ తెలపడానికి, కన్క్లూజన్ని తెలపడానికి ఈ దేర్ ఫోర్ని అయితే ఉపయోగిస్తారు. అర్థమైందా? ఈ దేర్ ఫోర్ని ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే, ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే రిజల్ట్ లేదా కన్క్లూజన్ని తెలపడానికి ఈ దేర్ ఫోర్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఈ దేర్ ఫోర్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. ఈ దేర్ ఫోర్ యొక్క స్ట్రక్చర్ కాజ్ అంటే రీజన్ ప్లస్ సెమీకోలన్ కంపల్సరీగా ఉండాలి దేర్ ఫోర్ ముందర. తర్వాత దేర్ ఫోర్ తర్వాత కామా కంపల్సరీగా ఉండాలి. తర్వాత రిజల్ట్. ఈ దేర్ ఫోర్ అనేది రిజల్ట్ని తెలపడానికి యూజ్ చేస్తారు ఈ దేర్ ఫోర్ను. సో కాజ్ అనేది దేర్ ఫోర్కి ముందరగా ఉండాలి. దేర్ ఫోర్ ముందరగా కంపల్సరీగా సెమీకోలన్ యూజ్ చేయాలి. దేర్ ఫోర్ తర్వాత కంపల్సరీగా కామా యూజ్ చేయాలి. తర్వాత రిజల్ట్. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఈ దేర్ ఫోర్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఈజ్ యంగ్ సెమీకోలన్ దేర్ ఫోర్ కామా హీ ఈజ్ రెడీ టు డూ ఎనీ వర్క్ అనే వాక్యానికి తెలుగు అర్థం అతడు వయసులో ఉన్నవాడు. హీ ఈజ్ యంగ్, అతడు వయసులో ఉన్నవాడు. దేర్ ఫోర్ కనుక, అందువల్ల, అందుకే అతను వయసులో ఉన్నవాడు. అందువల్ల హీ ఈజ్ రెడీ టు డూ ఎనీ వర్క్. అతడు ఏ పని చెయ్యడానికైనా రెడీగా అంటే సిద్ధంగా ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. హీ ఈజ్ యంగ్ అనేది కాజ్ అవుతుంది. సెమీకోలన్ దేర్ ఫోర్ తర్వాత కామా హీ ఈజ్ రెడీ టు డూ ఎనీ వర్క్ అనేది ఇక్కడ రిజల్ట్ అవుతుంది. అర్థమైందా? రిజల్ట్ అవుతుంది. ఈ దేర్ ఫోర్ను ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే రిజల్ట్ లేదా కన్క్లూజన్ని తెలపడానికి ఈ దేర్ ఫోర్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? దేర్ ఫోర్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది? కాజ్ సెమీకోలన్ దేర్ ఫోర్ కామా ఇక్కడ రిజల్ట్. అర్థమైందా? రాజు ఈజ్ వెరీ స్ట్రాంగ్ సెమీకోలన్ దేర్ ఫోర్ కామా నోబడీ వాంట్స్ టు ఫైట్ విత్ హిమ్. రాజు ఈజ్ వెరీ స్ట్రాంగ్ దేర్ ఫోర్ నోబడీ వాంట్స్ టు ఫైట్ విత్ హిమ్ అనే వాక్యానికి తెలుగు అర్థం రాజు ఈజ్ వెరీ స్ట్రాంగ్, రాజు చాలా బలంగా ఉన్నాడు. కనుక ఎవ్వరు అతనితో ఫైట్ చేయడానికి అంటే కొట్లాడాలని అనుకోరు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. అర్థమైందా? రాజు చాలా బలంగా ఉన్నాడు కనుక, అందువల్ల ఎవ్వరు అతనితో ఫైట్ చేయడానికి అంటే కొట్లాడాలని అనుకోరు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. రాజు ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనేది ఇక్కడ కాజ్ అవుతుంది దేర్ ఫోర్ తర్వాత రిజల్ట్. ఇది అర్థమైందా? ఈ విధంగా ఈ దేర్ ఫోర్ని అయితే యూజ్ చేస్తారు. శివ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ సెమీకోలన్ దేర్ ఫోర్ కామా హీ ఆల్వేస్ గెట్స్ ద ఫస్ట్ ర్యాంక్. శివ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ దేర్ ఫోర్ హీ ఆల్వేస్ గెట్స్ ద ఫస్ట్ ర్యాంక్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది అని అంటే శివ అనే వ్యక్తి చాలా తెలివివంతుడు, శివ చాలా తెలివిగా ఉన్నాడు కనుక, అందువల్ల హీ ఆల్వేస్ గెట్స్ ద ఫస్ట్ ర్యాంక్. అతడు ఎప్పటికీ అంటే ఎల్లప్పుడూ ఫస్ట్ ర్యాంక్నే తెచ్చుకుంటాడు లేదా పొందుతాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. శివ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అనేది ఇక్కడ కాజ్ అవుతుంది. సెమీకోలన్ దేర్ ఫోర్ తర్వాత కామాని యూజ్ చేయాలి. హీ ఆల్వేస్ గెట్స్ ద ఫస్ట్ ర్యాంక్ అనేది ఇక్కడ రిజల్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? Geeta is very beautiful, therefore everyone likes her. Geeta is very beautiful, therefore
ఎవ్రీవన్ లైక్స్ హర్. గీత ఈజ్ వెరీ బ్యూటిఫుల్. గీత చాలా అందంగా ఉంది కనుక అందువల్ల ఎవ్రీవన్ లైక్స్ హర్, ప్రతి ఒక్కరూ ఆమెను ఇష్టపడతారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. గీత చాలా అందంగా ఉంది కనుక గీత చాలా అందంగా ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఆమెను ఇష్టపడతారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. గీత ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అనేది ఇక్కడ కాజ్ అవుతుంది. సెమీకోలను దేర్ ఫోర్ తర్వాత కామాని యూజ్ చేయాలి. దాని తర్వాత ఇది రిజల్ట్ అవుతుంది. ఎవ్రీవన్ లైక్స్ హర్ అనేది ఇక్కడ రిజల్ట్ అవుతుంది. ఐ కేమ్ లేట్ నేను ఆలస్యంగా వచ్చాను. దేర్ ఫోర్ కనుక అందువల్ల అవర్ టీచర్ డిడ్ నాట్ అలో మీ ఇన్సైడ్. మా టీచరు నన్ను లోపలికి అనుమతించలేదు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. ఐ కేమ్ లేట్ దేర్ ఫోర్ అవర్ టీచర్ డిడ్ నాట్ అలో మీ ఇన్సైడ్. నేను ఆలస్యంగా వచ్చాను కనుక మా టీచరు నన్ను లోపలికి అనుమతించలేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. అర్థమైందా? ఐ కేమ్ లేట్ అనేది ఇక్కడ కాజ్ అవుతుంది. దేర్ ఫోర్ తర్వాత కామా అవర్ టీచర్ డిడ్ నాట్ అలో మీ ఇన్సైడ్ అనేది ఇక్కడ రిజల్ట్ అవుతుంది. ఈ విధంగా ఈ దేర్ ఫోర్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందన్నా? దేర్ ఫోర్కి ముందర కంపల్సరీగా సెమీకోలన్ ఉండాలి. దేర్ ఫోర్ తర్వాత కామా కంపల్సరీగా ఉండాలి. దేర్ ఫోర్ తర్వాత రిజల్ట్ ఉండాలి. ఈ దేర్ ఫోర్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది అంటే కాజ్, సెమీకోలను, దేర్ ఫోర్, కామా. దేర్ ఫోర్కి ముందర కంపల్సరీగా సెమీకోలన్ ఉండాలి. దేర్ ఫోర్ తర్వాత కంపల్సరీగా కామా ఉండాలి. ఇక్కడ కామా తర్వాత రిజల్ట్ ఉండాలి. అర్థమైందా? ఈ కాజ్ యొక్క రిజల్ట్ ఇక్కడ ఉండాలి. అర్థమైందా? ఈ విధంగా ఈ దేర్ ఫోర్ని అయితే యూజ్ చేస్తారు. ఈ దేర్ ఫోర్కు తెలుగు అర్థాలు కనుక, అందువల్ల, కాబట్టి, అందుకే అన్న తెలుగు అర్థాలు అయితే వస్తాయి. ఈ దేర్ ఫోర్ను ఎందుకు యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే రిజల్ట్ని తెలపడానికి ఈ దేర్ ఫోర్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.